హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇది బ్లౌజ్ కట్ చేసుకుందామండి. ఇదైతే బ్లౌజ్ పీస్, ఇది లైనింగ్ అండి. తడిపి ఆరబెట్టుకుని ఫోల్డ్ చేసి పెట్టుకున్నానండి. బ్లౌజ్తో ఏ విధంగా బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే బ్లౌజ్ పీస్ ఈ విధంగా వేసుకొని ఎడ్జీలు సమానంగా ఉండడం కోసం లైన్ డ్రా చేసుకుందామండి. ఎల్ స్కేల్ సహాయంతో ఎడ్జీలు డ్రా చేసుకుందాము. ఎడ్జీలు సమానంగా ఉండడం కోసం ఒక లైను ఇలా డ్రా చేసుకుని ఖర్చు కోసం 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకుని ఎక్స్ట్రా మార్జిన్ది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా పెట్టుకోవాలి. చూడండి, మన లైన్ దగ్గరికి ఇలా నడుం దగ్గరికి కూడా ఇలా ఇలా వేసుకుని ఇలా పెట్టుకుని ఇప్పుడైతే లైన్ డ్రా చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదైతే ఫిట్టింగ్ లైను. ఖర్చు కోసం బ్యాక్ సైడ్ డాట్ కోసం ఇంచి, ఖర్చు కోసం ఇంచున్నర ఈ విధంగా మనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదైతే ఫ్రంట్ నెక్ ఫ్రెండ్స్. అసలు ఇక్కడికి 1/4 ఇంచ్ ఎక్స్ట్రా నెక్కి. అలాగే బ్లౌజ్ అలాగే పట్టుకుని ఇక్కడికి ఒక లైను డ్రా చేసుకుని ఇక్కడికి మనం ఇలా మార్క్ చేసుకుని ఖర్చు కోసం 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. చూస్తున్నారా, కరెక్ట్గా ఇలా లాగి పట్టుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేసుకుని ఇక్కడికి ఒక లైను డ్రా చేసుకోవాలి. అలాగే షోల్డర్ కోసం చూడండి, ఇదైతే నెక్ కోసం అండి. నెక్ షోల్డర్ మనం కొలుసుకోవచ్చు, లేదంటే మామూలుగా అయినా పెట్టేయచ్చు ఫ్రెండ్స్. ఇదైతే చూడండి 2.5 నెక్ పెడుతున్నాను. 2.5 నెక్ పెట్టి ఖర్చుకి 1/2 ఇంచ్ పెట్టుకుని ఈ విధంగా పెట్టుకుని ఇక్కడికి పెట్టుకుని మరలా ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని ఇదే విధంగా పట్టుకుని బ్లౌజ్ అనేది లాక్కుండా ఇక్కడ చంక డౌన్ ఎక్కడికైతే ఉందో అక్కడికి పెట్టుకుని మరలా 1/2 ఇంచ్ ఖర్చు కోసం అనేది మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఈ లైన్ అనేది ఇక్కడికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చి ఇక్కడికి కదా, ఇది కూడా డ్రా చేసుకున్నానండి. బ్లౌజ్ అనేది ఈ విధంగా పెట్టుకుని ఇలా పెట్టుకుని ఇక్కడి నుంచి మనకి ఎక్కడికైతే రౌండ్ తిరిగిందో అక్కడికి మనం ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ని అయితే తీసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో మనకి కరెక్ట్గా డ్రాయింగ్ అనేది ఖర్చుతోటి ఇక్కడికి కదా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ వచ్చి 3 ఇంచులకి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ అనేది ఇలా పెట్టుకుని స్కేల్తో ఇలా డ్రా చేసుకోవాలి. ఇది మనం పొడవు తీసుకున్నాం కదా, ఇదైతే ఖర్చు కోసం, ఇదైతే
ఫిట్టింగ్ లైన్ కదా, ఇలా చేసుకుని ఇప్పుడు నెక్ అయితే డ్రా చేసుకుందాం. ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఖర్చు కోసం ఎక్స్ట్రా డ్రా చేసుకోవాలి. చూసారు కదా, ఇలా డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడైతే కొలుసుకుందాం ఫ్రెండ్స్. పొడవు మామూలుగా విడిగా తీసి కొలుసుకుందాము. మనకు పొడవు ఎంత వచ్చిందో చూసారా, పొడవు అయితే కరెక్ట్గా వచ్చింది కదా. అలాగే నడుము లూజు చూడండి ఇక్కడికి వచ్చింది. ఖర్చు కోసము బ్యాక్ సైడ్ డాట్ కోసం 1 ఇంచి ఖర్చు కోసం మిగిలింది. అలాగే షోల్డరు చెస్ట్ లూజ్ కొలుచుకునేటప్పుడు ఈ విధంగా నెక్ దగ్గరికి అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఇలా ఫిట్టింగ్ లైన్స్ కరెక్ట్గా పట్టుకుని నెక్ లూజ్ అనేది చూడండి ఈ విధంగా కొలుసుకోవాలి. చూసారా, కరెక్ట్గా కుట్టు దగ్గరికి వచ్చింది కదా. ఎక్స్ట్రా అనేది ఖర్చు అనమాట. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ హోల్ ఎలా కొలుసుకోవాలో చూద్దామండి. ఇలా పట్టుకుని ఆర్మ్ హోల్ రౌండ్ ఈ విధంగా కొలుసుకోవాలి. చూసారా, కరెక్ట్గా ఖర్చు అనేది వచ్చేసింది. ఉందండి బ్యాక్ సైడ్ది ఈ విధంగా పట్టుకుని చూడండి ఖర్చు అనేది ఇక్కడ పెట్టుకుని మనం ఈ ఖర్చుతోటి సమానంగా చూసుకోవాలి. ఈ విధంగా చూసుకుంటే చూసారా, ఇక్కడికి మార్క్ అనేది వచ్చింది, కరెక్ట్గా వచ్చింది కదండి. ఈ విధంగా మనం బ్లౌజ్ని బట్టి కూడా కొలత అనేది వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మార్క్ చేసిన విధంగా కట్ చేసుకుందాం. ఇదైతే నేను రౌండే డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్ ఇది కూడా నడుము కూడా కొలుసుకోవాలి కదా. నడుము కూడా చూడండి కరెక్ట్గా మనకు వచ్చింది. ఇది పావు ఇంచి ఖర్చు కోసం మనం పెట్టుకున్నాం. ఇప్పుడు డ్రా చేసిన విధంగా కట్ చేసుకుందాం. ఎంతో సింపుల్ ఫ్రెండ్స్. టేప్తోనే కాదు, ఇలా బ్లౌజ్తో కూడా కొలతలు పెట్టుకుని ఈజీగా కట్ చేసుకోవచ్చు. కొంతమంది బ్లౌజ్తో నేర్చుకుంటారు, ఆది బ్లౌజ్ కొలతలతో నేర్చుకుంటారు, కొంతమంది టేప్తో నేర్చుకుంటారు ఫ్రెండ్స్. ఏ విధంగా నేర్చుకున్నప్పటికి కూడా కొలత అనేది మనం పర్ఫెక్ట్గా కొలుసుకున్నామంటే ఆటోమేటిక్గా బ్లౌజు నీట్ ఫినిషింగ్తో ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక డాట్ ఇచ్చుకోవాలి. చూసారు కదా, ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం హాఫ్ ఇంచి బ్యాక్ డాట్స్ కోసం ఉంచుకున్నాం కదా. ఇప్పుడు ఈ టేప్ని ఈ విధంగా సెంటర్కి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి. ఇలాగైనా చేసుకోవచ్చు. దీనికి కూడా టేప్ అవసరం లేదు అనుకుంటే ఈ విధంగా ఫిట్టింగ్ లైన్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ అనేది ఒక టక్ ఇచ్చుకొని సెంటర్లో ఇలా మనం కట్ చేసుకుని బ్యాక్ సైడ్ డాటు ఎంతైతే ఉందో పొడవు అంత డాటు పెట్టుకోవాలి. చూడండి ఇది ఖర్చు కోసం కదా, ఇక్కడికైతే డాట్ అనేది ఇక్కడికైతే వచ్చింది. ఇప్పుడు ఈ డాట్ ఎంత పొడవు వచ్చిందో కొలుసుకుందాం ఫ్రెండ్స్. చూసారా, 4 ఇంచీలు కరెక్ట్గా వచ్చింది కదా. ఆది బ్లౌజ్ అయినా టేపుతో కొలత అయినా ఏదైనా సరే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అయితే మనం ఏ విధంగా వేసుకుంటున్నాం అనేదే తెలియాలి. ఇప్పుడైతే చూడండి ఇక్కడి నుంచి హాఫ్ ఇంచి మనం ఎక్స్ట్రా పెట్టుకుని ఇది కట్ చేసుకున్నామంటే ఇక్కడ నడుము అనేది తేలిపోకుండా ఉంటుంది. దానికోసంగా చూడండి ఈ లైన్ దగ్గర నుంచి డాట్ లైన్ వరకు ఈ విధంగా కొంచెం క్రాస్గా లైన్ అనేది గీసుకోవాలి.
చూసారా, ఈ లైన్ అనేది మనం ఇలా కట్ చేసుకున్నామంటే ఇలా కట్ చేసుకుంటే ఇక్కడ మనకి నడుము అనేది తేలిపోకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారు కదా. ఇప్పుడు ఫ్రంట్ కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. ఈ పీస్ అనేది నడుము పట్టీకి హుక్స్లు కాజాలు వేస్తాం కదా, ఓపెన్ పట్టీలకైనా మనం యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాము. హ్యాండ్స్కి అయితే నేను ఈ విధంగా వేస్తున్నాను. ఎందుకంటే జాయింట్లు డౌన్కి అయితే జాయింట్లు చేసుకుందామండి. ఇటైతే లోతు కూడా తీస్తాం కదా, అందుకని నేను ఇటు సైడు ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ తీసుకుందామండి. దీనికి పైపింగ్ వేద్దాం అనుకుంటున్నానండి. దానికోసంగా నేను ఒక 1/2 ఇంచుకి మాత్రమే ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి ఎంత పొడవు ఉందో అక్కడికి పొడవు ఖర్చుకి 1/2 ఇంచు. అలాగే ఇది కూడా చూడండి, ఇక్కడికి ఖర్చుకి 1/2 ఇంచు. ఈ విధంగా పెట్టుకుని తీసేసి మరలా చూడండి హ్యాండ్ లూజు ఇక్కడికి డ్రా చేసుకొని ఖర్చు కోసం డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు మనం టేప్ తోటి 2 ఇంచీలకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పొడవు చూసుకుందామండి. పొడవు 8 ఇంచీలు కదా, అదే 8 ఇంచీలు ఇక్కడ కూడా చూసుకోవాలి. 8 ఇంచీలు అదే 8 ఇంచీలు ఇక్కడ కూడా చూసుకోవాలి. 8 నుంచి మనం 3.5కి డౌన్ చేసుకోవాలి. 5.5 ఇక్కడికి అసలు వచ్చిందండి. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి కొంచెం కొంచెంగా డౌన్ చేసుకుంటూ హ్యాండ్ రౌండ్ అనేది కలుపుకోవాలి. ఈ విధంగా ఇలా కలుపుకోవాలి. చూసారు కదా, హ్యాండ్ లూజు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, ఇలా పెట్టుకుని కుట్టు దగ్గర నుంచి ఇక్కడికి నాకైతే ఇక్కడికి వచ్చింది ఫ్రెండ్స్. ముక్కలైతే జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇక్కడి నుంచి హ్యాండ్ అనేది ఇలా తీసుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు లోతు తీసుకుందాము. 1 ఇంచు డౌన్కి మార్క్ చేసుకొని ఇక్కడ కూడా ఇంచు డౌన్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి 1/2 ఇంచుకి ఇలా 1/2 ఇంచు ఈ విధంగా డ్రా చేసుకోవాలి. చూసారా హ్యాండ్ అనేది ఎలా వచ్చిందో, ఎంత నీట్గా వచ్చింది కదా. ఒక్కసారి హ్యాండ్ లూజ్ అనేది చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, హ్యాండ్ లూజు కరెక్ట్గా ఫిట్టింగ్ లైన్ దగ్గర పెట్టుకుని ఈ విధంగా పెట్టుకుంటే మనకి లూజ్ అనేది ఇక్కడికి వచ్చింది. కరెక్ట్గా సరిపోయింది కదా. చూసారా, ఇప్పుడు డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం. ఎంతో సింపుల్ అండి. ఈజీగా బ్లౌజ్ కొలతను బట్టి మనం అరగంటలో బ్లౌజ్ కట్ చేసేయచ్చు. అరగంట కూడా అవసరం లేదండి, 10 నిమిషాల్లో కట్ చేసేయచ్చు బ్లౌజు. ఆది పెట్టుకున్నామంటే ఇంకా ఈజీగా అయిపోద్ది టేప్ కొలత కన్నా. ఇప్పుడైతే చూడండి, ఇది ఇలా ఓపెన్ చేసుకుని మనం
లోతు డ్రా చేసుకున్నాం కదా, ఆ లోతు అనేది ఇక్కడి నుంచి ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూసారా? ఇప్పుడు ఇక్కడ ఒక టక్ ఇచ్చుకోవాలి, అలాగే ఇక్కడ కూడా ఒక టక్ ఇచ్చుకోవాలి. చూసారా ఎంతో సింపుల్గా ఈజీగా హ్యాండ్స్ కటింగ్ ఎలా వచ్చిందో. ఇప్పుడైతే ఫ్రంట్ కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రంట్ కట్ చేసుకునేటప్పుడు ఓపెన్స్ మన సైడ్ ఉండాలి, క్లోజింగ్ అదర్ సైడ్ ఉండాలి. సో మనం ఇప్పుడు ఈ విధంగా ఎడ్జీలు కరెక్ట్గా పెట్టుకుని ఇలా పెట్టుకుని రౌండ్గా డ్రా చేసుకోవాలి. చూసారా? ఇలా రౌండ్గా చుట్టూ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఇక్కడికి కదా మార్క్ చేసాము, ఈజీగా మార్క్ అనేది తెలిసిపోద్దండి. ఇప్పుడు నెక్ దగ్గర కూడా చిన్న టక్ ఇచ్చుకోవాలి. చూసారా ఎలా వచ్చిందో? కరెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు ఇది కూడా బ్లౌజ్ని బట్టి మనం ఎలా కొలత తీసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఫ్రంట్ షోల్డర్స్ దగ్గర నుంచి షేప్ వరకు ఇలాగా పట్టుకుని ఎంత అయితే వచ్చిందో లాక్కూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఫ్రంట్ అనేది సాగుతుంది కదా. ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి ఒక డాట్ ఇచ్చుకోవాలి. అలా డాట్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇది కొలుసుకోవాలి. చూడండి 14 ఇంచీలు వచ్చింది. అసలు అయితే 13 ఇంచీలండి, ఖర్చుతోటి 14 ఇంచీలు మనకి వచ్చేసింది. ఇలా ఈ 14 ఇంచీలది ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనకి ఈ బ్యాక్ సైడ్ అనేది సైడ్ జాయింట్లు వచ్చేటప్పుడు మనకి ఇక్కడ కుట్లు వేస్తాం కదా, షేప్లు అవి కుట్టేటప్పటికి మనకి ఇక్కడ అనేది క్లాత్ తగ్గిపోతుంది. కాబట్టి ఇక్కడ ఒక ½ ఇంచీకి ఈ విధంగా ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. చూసారా? ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక అనేది డ్రా చేసుకుందాము. 2.5కి నెక్ ఈ విధంగా డ్రా చేసుకుని 3 ఇంచీలకండి, 3 ఇంచీలకి నెక్ డ్రా చేసుకుని ఇది ఎంత పొడవు ఉందో చూసుకుందాం. సరే 6.5 అండి. ఇలా డ్రా చేసుకోవాలి. ఇంకొకసారి నెక్ అనేది కొలుసుకుందాము. 7 ఇంచీలు వచ్చింది, 6.5 అండి నెక్. ఇలా 6.5కి డ్రా చేసుకుని ఇలా రౌండ్ చేసుకోవాలి. చూసారు కదా? ఇప్పుడు ఇక్కడి నుంచి ½ ఇంచి మార్జిన్తో ఇలా డ్రా చేసుకోవాలి. లోత్ అనేది ఇలా తీసుకోవాలి. ఇప్పుడు షేప్ కోసం చూడండి, ఇది విడిచిపెట్టేసి ½ ఇంచి డౌన్ ఉంది కదా, 5 ఇంచులకి 5.5కి మార్క్ చేసుకొని సెంటర్లో మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి కదా మనకు వచ్చింది, అలా వచ్చినప్పుడు ఆ పొడవు వచ్చినప్పుడు ఇక్కడ అనేది ఒక ½ ఇంచి మనం పైకి మార్క్ చేసుకోవాలి. ఇలా ½ ఇంచి మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడి నుంచి మనం 2.5 ఇంచులకి ఇది కూడా మనం
బ్లౌజ్తో చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా హుక్స్లు పట్టి దగ్గర నుంచి ఎంత అయితే వచ్చిందో ఇక్కడ నుంచి ఎంతైతే గ్యాప్ వచ్చిందో చూసారు కదా, అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే షేప్ కోసం చూడండి ఎంత వచ్చిందో, ఇంచీ కదా, సో ఇక్కడికి అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా పైకి అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, చూసారా ఎలా వచ్చిందో. ఇప్పుడు సెంటర్లో మనం అనేది షేప్లు అనేవి డ్రా చేసుకుంటామండి. ఇప్పుడు డ్రా చేసిన విధంగా కట్ చేసుకుందాము. చూసారా ఎంతో సింపుల్గా బ్లౌజ్తో కూడా మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు, కష్టపడక్కర్లేదండి. టేప్తో అలవాటు లేని వాళ్ళు అయితే ఈ విధంగా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు. టేప్ కొలతలే పర్ఫెక్ట్ కాదండి, బ్లౌజ్ కొలతలు కూడా పర్ఫెక్ట్గానే వస్తాయి. ఏదైనా కటింగ్ని బట్టి స్టిచ్చింగ్ని బట్టి ఉంటుందండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూసారా ఎంతో ఈజీగా బ్లౌజ్ అయిపోయింది. ఆది బ్లౌజ్తో కూడా మనం నీట్గా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆది బ్లౌజ్ పెట్టుకున్నాం కదా, దీనికి షేప్లు ఎలాగా ఫ్రంట్ సైడు ఎలా మనం షేప్లు పెట్టుకోవాలనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్ మనం 1/2 ఇంచి ఖర్చు దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక టక్ ఇచ్చుకోవాలి. చూసారా, అలాగే ఇక్కడి నుంచి 2.5 ఇంచులకి మనం పెట్టుకునేది ఇది ఇలా పెట్టుకుని 4 వేళ్ళు విడిచిపెట్టేసి ఇక్కడి నుంచి ఇక్కడికి మనం డాట్ అనేది పెట్టుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకొని సెంటర్ ఈ 2 సెంటర్ పెట్టుకుని ఈ 2 ఇలా సెంటర్ పెట్టుకుని సెంటర్లో కూడా ఒక టక్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకి చూడండి కటింగ్ అనేది ఎక్కడికి వచ్చిందో ఇక్కడ నుంచి ఇటు 1/2 ఇంచు విడిచిపెట్టుకుని మనం ఓపెన్ పట్టీలు కుడతాం కదా, అందుకు అక్కడ 1/2 ఇంచు వదులుకొని ఇలా చేసుకొని ఇక్కడ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు ఈ సెంటర్కి ఇలా మనం ఇలా పట్టుకుంటే చూసారా మనకి ఎక్కడైతే 2 కరెక్ట్గా కలుస్తాయో ఆ సెంటర్లో ఈ విధంగా టక్కించుకోవాలి. ఇప్పుడు వీటి పొడవు డ్రా చేసుకుందామండి. వీటి పొడవు వచ్చి ఇదేమో 2.5 ఇలా డ్రా చేసుకోవాలి. ఇదేమో 3 ఇంచులు ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా చేసుకోవాలి. ఇక్కడ నుంచి 4 ఇంచులకి ఈ విధంగా ఇలా డ్రా చేసుకోవాలి. చూసారా సింపుల్గా మనకనేది వచ్చేసింది కదా. ఈజీగా ఎలా చేసుకోవాలనేది బ్లౌజ్తోని పర్ఫెక్ట్గా ఎలా వచ్చిందో చూసారా. ఇప్పుడైతే ఇలా పెట్టుకుని షేప్ బెల్ట్లు అయితే కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. షేప్ బెల్ట్ తీసుకునేటప్పుడు పొడవు అనేది ఇలాగా బ్యాక్ పార్ట్ని పెట్టి కొలుసుకుంటే పొడవు అనేది వచ్చేస్తుంది.
నేనైతే నార్మల్గా తీసేస్తున్నాను, కొలటం లేదు ఫ్రెండ్స్. కుట్టుకునేటప్పుడు అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోవచ్చు. ఈ విధంగా షేప్ పట్టీలు ఇలా వేసుకుని ఇది ఇలా వేసుకుని ఇది అనేది ఇలా ఇలా క్రాస్గా వేసుకుందాము. చూసారా, ఈ విధంగా వేసుకుని చూడండి. ఈ విధంగా చూసారా, ఇలా అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. షేప్లు అనేవి ఈ పీసులు జాయింట్ చేసి వేసుకోవాలండి. క్లాత్ అయితే చిన్నది కదా, ఇక్కడ ఒకటి వస్తుంది, అక్కడ రెండు జాయింట్ చేసుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్. ఇప్పుడు వేసుకున్న విధంగా కట్ చేసుకుందాం. చూసారు కదా ఎలా అడ్జస్ట్ చేశానో, అలా అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా వేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. చూసారా ఎంతో సింపుల్గా, టేప్తో పని లేకుండా ఆది బ్లౌజ్తో ఎంతో ఈజీగా ఎలా కట్ చేసుకున్నామో. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? ఇలాగ ఒకసారి ట్రై చేయండి, టేప్ కొలతే కాకుండా. నచ్చితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎన్నో టిప్స్తో బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో, ఎలా స్టిచ్ చేసుకోవాలో చెప్తున్నాను కదా. కొత్త వరకు బిగినర్స్కి మెయిన్ అర్థం అవ్వాలని నా తాపత్రయం అండి. చాలామంది ఇప్పుడైతే యూట్యూబ్ చూసి నేర్చుకుంటున్నారు కదా. ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు, ఆఫీసులకు వెళుతూ టైం లేని వాళ్ళు, వాళ్ళ బ్లౌజులు వాళ్ళే కుట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎంతోమంది కుట్టుంటారు కదా. ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.